బాబా వారి సహవాసలో జూమ్లో కార్యక్రమాన్ని మనం సంకీర్తన మరియు స్పీచెస్ ఉంటాయి. ముందుగా 5 to 5:30 సంకీర్తనలు, 5 to 5:30 శారదా మేడం గారి ప్రసంగం ఉంటుందండి. తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6 వరకు మెహర్ బాబా వారి సంకీర్తనలు ఉంటాయి. ముందుగా సత్యవాణి మేడం గారు నమో మెహర్ బాబా కీర్తనని ఆలపించవలసిందిగా కోరుచున్నానండి. जय बाबा नंदनी अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधतंतमु చేసి अज्ञानांधतंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनु संगी दिव्य विज्ञान दृष्टिनु संगी अरिषड्वर्गमु अंतरिंपगा अरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं अनुग्रहिंपुము अव्यय मोक्षं अनुग्रहिंपुము नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय जय बाबा श्रीनिवासराव गाరు థ్యాంక్ యూ బాబా జై బాబా. జై బాబా అమ్మ సత్యవాణి మేడం గారు, మీరు బాబా వారిని నమో మెహర్ బాబా ప్రార్థనా కీర్తనతో ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పనగేశ్వరరావు గారి మిస్సెస్ లక్ష్మీ మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్న కూర్చున్నానండి. తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉండాలండి. తర్వాత మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా మేడం. अवतार मेहर बाबा की जय।
చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. హృదయాలను దోచే అందం, హృదయాలను దోచే అందం, అందాలకు అందం ఆనందం. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. మహిమాన్వితము అతి కోమలము, ప్రేమయ రూపము దాల్చినది. మహిమాన్వితము అతి కోమలము, ప్రేమయ రూపము దాల్చినది. కలిమానవులకు ఇది వరమేమో, కలిమానవులకు ఇది వరమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. నగవే జగమై జగమే తనువై వెలసెను మోహన రూపము. నగవే జగమై జగమే తనువై వెలసెను మోహన రూపము. సత్యాలను చాటే వదనముతో, సత్యాలను చాటే వదనముతో సంభాషణ చేసే కరములతో, సంభాషణ చేసే కరములతో. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు. ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు. ప్రేమించిన వారికి దైవముగా, ప్రేమించిన వారికి దైవముగా, ప్రేమించని వారికి సర్వముగా, ప్రేమించని వారికి సర్వముగా. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. హృదయాలను దోచే అందం, హృదయాలను దోచే అందం, అందాలకు అందం ఆనందం. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా అమ్మ. ధన్యవాదాలు. జై బాబా. బాబా ఇచ్చారమ్మా అవకాశం. మీకు ధన్యవాదాలు. చక్కటి పాట పాడారు చిరునవ్వులతో అని. నగవే జగమై జగమే తనువై వెలసెను మోహన రూపము సత్యాలను చాటుతుందంటూ చక్కగా గానం చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు అప్పారావు గారు ఒక సంకేతం చేస్తుందిగా కోరుతున్నానండి. జై బాబా అండి. అప్పారావు గారు సార్. జై బాబా. జై బాబా అండి శ్రీనివాస్ గారు.
अवतार मेहर बाबा की जय जय। बाबा సార్. अवतार मेहर बाबा की जय। దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ముంగిట కేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు. ముంగిట కేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు. కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా. కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా. ఆకాశమంతటి ఆశతో రాక ఆకాశమంతటి ఆశతో రాక నిరాశలో ఎల త్రోయుదువా. నిరాశ పాలే చేయుదువా. నిరాశలో ఎలతోయుదువా. నిరాశ పాలే చేయుదువా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెప్పుడు ఆయరా. ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెప్పుడు ఆయరా. ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్ని యుగములు గడవాలో. ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్ని యుగములు గడవాలో. ఎప్పుడు ఎటులా నిన్ను చేరాలో. ఎప్పుడు ఎటులా నిన్ను చేరాలో. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ముంగిట కేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబాడి శ్రీనివాస్ గారు. జై బాబా సార్. చక్కటి సంకీర్తన చేశారు. ఎప్పుడు చక్కటి ఎంబీజీ శాస్త్రి గారి గీతం. వాకిటికి వెళ్ళడానికి అందరం కూడా ఉత్సాహపడుతున్నాం. బాబా వాకిటికి గుర్తు చేశారు. ఎన్నెన్ని యుగములు గడవాలో అని బాబానే అడుగుతున్నారు. బాబా నోట్ చేసుకున్నారు. అందరికి త్వరగానే చక్కగా ఆయన అవకాశాన్ని కల్పిస్తారు. జై బాబా అండి. బాబా దర్శనం చేసుకోబోతున్నాం. మీకు ధన్యవాదాలు. చక్కటి సంకీర్తన చేశారు. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక సంకీర్తన చేస్తున్నా కోరుతున్నానండి. దినేష్ గారు. जय बाबा श्रीनिवास। జై బాబా. अवतार సంకీర్తన मेहर చేయండి. बाबा की జై బాబా. जय। ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు. ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు. ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000. మెహరు బాబా జై బాబా. మెహరు బాబా జై. మెహరు బాబా జై బాబా. మెహరు బాబా జై. జన్మించినాము పాత సంస్కారాలు సాంద్రమై మరణింతుమయ్యా కొత్త సంస్కారాలు తీవ్రమై. జన్మించినాము పాత సంస్కారాలు సాంద్రమై మరణింతుమయ్యా కొత్త సంస్కారాలు తీవ్రమై. ఇది నీదు ఆటే పాత పాటే మాటి మాటికి నీ నోటి మాటే సత్యవాక్కై జరిగినేటికి. ఇది నీదు ఆటే పాత పాటే మాటి మాటికి నీ నోటి మాటే సత్యవాక్కై జరిగినేటికి. ఈ ఆటలో ప్రతిసారి ఓడి ఆడుకున్నా ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు. ఏ వేళ నీ చింతనతో
బ్రతుకు సాగుటే 10,000 మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై మాటిచ్చినావు మాకు నీవు అవతరించగా అరుదెంచినావు నేడు నీవు మేలుకొల్పగా మాటిచ్చినావు మాకు నీవు అవతరించగా అరుదెంచినావు నేడు నీవు మేలుకొల్పగా నీ పేరు సర్వం ప్రేమ సహితం ప్రేమ సాగరా మా జీవితాలే ప్రేమ రహితం దివ్య సుందరా నీ పేరు సర్వం ప్రేమ సహితం ప్రేమ సాగరా మా జీవితాలే ప్రేమ రహితం దివ్య సుందరా కర్మ జీవితాలెటులున్నా సర్వము నీ కర్పణ చేసి ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 అవతార్ మెహర్ బాబా की జై బాబా శ్రీనివాస్ గారు జై బాబా జై బాబా అండి. దినేష్ గారు మీరు చక్కగా చేశారు. అసలు ఈ కీర్తన మొత్తం అక్కర్లేదండి, ఒక్కటే 10,000 చాలు, అన్ని వేళల్లో నీ నామం చేసుకుంటే అదే 10,000 అన్నారు. అది మాట పాట అంత అద్భుతంగా ఉంది, అంత చక్కగా ఉంది ఈ కీర్తన. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సంకీర్తనలలో ఉమారాణి మేడం గారు ఒక కీర్తన చేయవలసిందిగా కోరుచున్నానండి. ఉమారాణి మేడం గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా మేడం. జై బాబా. జై బాబా. సరే, నెక్స్ట్ పడతారు మీరు. నాగమణి మేడం, గోనెల్ల మేడం గారు రెడీగా ఉంటే ఒక సంకేతం చేయండి అమ్మా. జై బాబా. నాగమణి గారు. జై బాబా జై మేడం. బాబా. అవతార్ జై బాబా. మెహర్ బాబా జై బాబా అండి. జై బాబా అవతార్ మేడం. మెహర్ బాబా. జై బాబా అండి. వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, స్పష్టంగా వినిపిస్తుంది మేడం. జై బాబా. వినిపిస్తుందండి, చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే. తలరాతలు రాసేది ఆతడే, తలరాతలు రాసేది ఆతడే. అతని శక్తి సామర్థ్యాన్ని అరయగ తగునా తప్పు కదా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైనా చూడగలేని సర్వాత్మని. వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైనా చూడగలేని సర్వాత్మని. మేధస్సుతో గ్రహించగలమా, మేధస్సుతో గ్రహించగలమా.
జపతప ధ్యానాదులతోనైనా చేజిక్కించుకోగలమా? దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేహరు బాబా పేరున మహితాత్ముడు. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేహరు బాబా పేరున మహితాత్ముడు. ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మేహరశ్రీగా ఆజుడు. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా, బాబా జై బాబా, బాబా జై బాబా, బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా, బాబా మేహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. థ్యాంక్స్ అండి శ్రీనివాసరావు గారు. జై జై బాబా. ఓకే అమ్మా, జై బాబా. అమ్మ దైవం అనంతం, ఆయన లోతుని కనుక్కోలేము, తలరాతలు రాసేది ఆయనే అంటూ ఇంకా ఆవేదన చాలా ఉంది రచయిత గారిది, హరిశ్రీ గారిది. జై బాబా, చక్కటి సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఉమారాణి మేడం గారు రెడీగా ఉన్నారమ్మా. జై బాబా, సంకేతం చేస్తారమ్మా ఉమారాణి మేడం గారు. జై బాబా అండి, నేను స్పీచ్ తర్వాత పాడతాను. ఓకే అమ్మా, జై బాబా. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా. జై బాబా. ఇప్పుడు మట్టా నాగమణి మేడం గారు ఒక సంకేతం చేసిన కూర్చున్నానండి. జై బాబా మేడం. జై బాబా మేడం. జై బాబా అండి. మట్టా నాగమణి మేడం గారు. లలిత కుమారి గారు సిద్ధంగా ఉంటే ఒక సంకేతం చేయండి అమ్మా. లలిత కుమారి మేడం గారు. జై బాబా. జై బాబా అండి. చేయండి అమ్మా, మీరు సంకేతం చేయండి, తర్వాత వారు అవతార్ చేస్తారమ్మా. మెహర్ బాబాకి జై. అలాగేనండి. జై బాబా. జై బాబా. జై అవతారు మెహే, జై జై అవతారు మెహే, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిక. జై అవతారు మెహే, జై జై అవతారు మెహే, సుందర వదనాదరహాసం ఆ కన్నుల పరిహాసం, బాబా కన్నుల పరిహాసం. మృదువగు వచన ప్రకాశం సుమధుర ప్రేమ వికాసం, మృదువగు వచన ప్రకాశం సుమధుర ప్రేమ వికాసం. మనసే నవనీతం, నీ మనసే నవనీతం. జై అవతారు మెహే, జై జై అవతారు మెహే, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ వికాసిత. జై అవతారు మెహే, జై జై అవతారు మెహే. కాంచితి నీలో కరుణత్వం, అది నీ దివ్యత్వం బాబా, అది నీ దివ్యత్వం. కనిపించదు భిన్నత్వం, కలిగించుము ఏకత్వం. కనిపించదు భిన్నత్వం, కలిగించుము ఏకత్వం. ప్రేమ మహాతత్వం, అది నీ పరిపూర్ణత్వం.
जय अवतारू में, जय जय अवतारू में, सद्गुरुलचे पूजित प्रेमिक हृदय निवासिका जय अवतारू में, जय जय अवतारू में। అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి మేడం. జై బాబా చక్కటి అండి. సంకీర్తన చేస్తారు. అవతారం సంకీర్తన చక్కగా చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జై. ఆ శ్రీరాములు గారు ఒక సంకీర్తన దేవస్థంగా కోరుతున్నానండి. శ్రీరాములు గారు. జై బాబా. ఇంకా స్పీచ్ కి ఇంకా మేడం ఇంకా రాలేదు కాబట్టి మీరు సంకీర్తన చేయండి, అప్పటికి అవుతుంది. జై బాబా. శ్రీరాములు గారు. జై బాబా. శేషరత్నం మేడం గారు మీరు సిద్ధంగా ఉంటే ఒకసారి చేయండి అమ్మా. జై బాబా. శేషరత్నం మేడం గారు చేయండి సార్, చేయండి సార్, చేయండి సార్, చేయండి సార్, చేయండి. సంకీర్తన చేయండి సార్. జై బాబా. అవతార్ మెహర్. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా की జై. కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా. కనులలో నీ రూపమే మా మనసులో నీ ధ్యానమే, కనులలో నీ రూపమే మా మనసులో నీ ధ్యానమే. నిన్ను నమ్మిన దీనజనుల అండనుండయ్యా, మా దైవమే నీవయ్యా. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా. క్షణములో మటు మాయమయ్యే మాయ జీవితమెందుకు, క్షణములో మటు మాయమయ్యే మాయ జీవితమెందుకు. తోలు బొమ్మలు నాటకాలు చూసి మురియట న్యాయమా, తోలు బొమ్మల నాటకాలు చూసి మురియుట న్యాయమా. ఆలు పిల్లలు సిరులు సంపదలు, ఆలు పిల్లలు సిరులు సంపదలు ఏవి వలదయ్యా, నీ దారి చూపయ్యా. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా. కఠిన ధ్యానమురోర్వలేను కానుకలు నేనివ్వలేను, కఠిన ధాన్యములోర్వలేను కానుకలు నేనివ్వలేను. మనసుతో నీ పాట పాడగా నీదు నామమునే మరువలేమయ్యా. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు. అందరికి జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మ. చక్కగా చక్కనయ్యా స్తందమామ అని మీరు చక్కగా సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారదా మేడం గారు ఆల్రెడీ వచ్చేస్తున్నారు, నేను చూడలేదు, కానీ వారికి ఆహ్వానం పలుకుతూ బాబా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నానండి. మల్లాది శారదా మేడం గారు, శారదా మెహర్ గారు
మీరు చక్కటి సందేశాన్ని అందించకుండా కూర్చున్నాం మేడం. జై బాబా అండి మేడం. జై బాబా అండి. జై బాబా మేడం. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరం అమరతిథి జరుపుకోవడానికి మెహరాబాద్కి రావడానికి అందరూ రెడీ అవుతున్నారు. మరొక వారంలో అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. వీలున్న వాళ్ళందరూ వస్తారు. రాలేని వాళ్ళు ఆ సెంటర్లలో, వాళ్ళ ఊళ్ళల్లోని సెంటర్లలో తప్పకుండా బాబా అమరతిథి జరుపుకుంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అందుకని వాళ్ళ బాబా మనకి ఏమి చెప్పుకోవాలి అని ఆలోచిస్తుంటే ఇవి కనిపించాయి నాకు. బాబా మెహర్ బాబా ఇప్పుడు మనం సమాధి అంటున్నాం. సమాధి అనడం కరెక్ట్ కాదంటాడు బాలనాటు. సమాధి అనకండి, సమాధిని దర్శించామనకండి, అక్కడ బాబా ఉన్నారు. టైమ్లెస్ వన్ మెహర్ బాబా టోంబ్ అంటాడు. బాబా టోంబ్ అని చెప్పండి అంటారు. TOMB టోంబ్ అంటే, MB అంటే మెహర్ బాబా, TO అంటే టైమ్లెస్ వన్. టైమ్లెస్ వన్ అంటే ఏంటి? కాలాతీతుడు, కాలానికి అతీతుడు ఆయన. ఆయనకి కాలం అనేది లేదు, ఆయనకి జననం మరణం అనేది లేదు. అటువంటి భగవంతుడు ఆయన, సాక్షాత్తు భగవంతుడు. ఆ భగవంతుడు ఉన్నటువంటి ఆ ప్రదేశం మనకిచ్చిన కానుకది. అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాం, ఆయనకి చెప్పుకుంటాం, ఆయన దర్శించుకుంటాం. అటువంటి ఆ దర్శనం కోసమే కదా అందరం వచ్చేది. అందరం అక్కడికి వచ్చేది ఎందుకు? అది ఒక పవర్ హౌస్. అక్కడ ఒక పవర్ ఉంది, బాబా ఉన్నాడు అక్కడ అనే ఉద్దేశంలో మనం వెళ్ళి అక్కడ ప్రణమిల్లి ఆయన దర్శనం తీసుకుని మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. చాలా మంది చేస్తారు ఆ పని అక్కడ. సరే, అది ఎవరిది వ్యక్తిగతం. ఎవరు వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏం చెప్పుకుంటారో, ఏం చేస్తారో అనేది ఆ లోపలికి వెళ్ళాక ఆయనతో ఎవరి లింక్ వాళ్ళది. అయితే బాబూజీ ఎప్పుడు నాకు తెలిసి నేను 88 అమరతిథి నుంచి వస్తున్నాను. ఎప్పుడు విన్నా నాకు ఎప్పుడు ఆయన సందేశంలో, బాబూజీ ఉన్ననాళ్ళు ఆయన సందేశంలో నాకు వినబడేది ఏంటంటే, లింక్ పెట్టుకోండి భగవంతుడితో. ఎందుకు లింక్ పెట్టుకోవడం అంటే, ఆయన ఒకటి చెప్పేవాడు, ఒక చిన్న కథ లాగా చెప్పేవాడు. ఏంటది? ఒక రైలు బండి ఉంది, రైలు బండి వెళ్తోంది. ఆ రైలు బండికి అనేక బోగీలు ఉంటాయి. ఒక బోగిలో బంగారం ఉండొచ్చు, ఒక బోగిలో వెండి ఉండొచ్చు, ఒక బోగిలో ఇత్తడి ఉండొచ్చు, రాగి ఉండొచ్చు, రాళ్ళు రప్పలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, బొగ్గు ఉండొచ్చు. ఏ బోగి అయినా రైలుతో పాటు వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఎటువంటి వాడివి? సిన్నర్ ఆర్ సెయింట్? నువ్వు గొప్ప సాధకుడివా, సాధువువా, లేకపోతే పాపాత్ముడివా, పుణ్యాత్ముడివా? ఇవన్నీ పక్కన పెడితే ఆ రైలు బండితోటి ఎలాగైతే భోగి కనెక్ట్ అయ్యి ఉంటుందో అదే విధంగా భగవంతుడితో కనుక నువ్వు కనెక్ట్ అయి ఉంటే వెళ్ళిపోతావు, నువ్వు నీ గమ్యానికి చేరిపోతావు. ఇది ఆయన ఇస్తూ ఉండేవారు ఈ సందేశాన్ని. మరి ఆ లింక్ ఎలా పెట్టుకోవాలి? దేవుడితో లింక్ పెట్టుకోవడం, భగవంతుడితోటి మనం అనుసంధానం అవటం అంటే ఏంటి? నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళ అంతరాత్మ అంటేనే అర్థం అది. లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అదే భగవంతుడు. కానీ అది మనకి అనుభూతి ఉండదు కాబట్టి మనం ఎక్కడో వెతుకుతూ ఉంటాం, బయట తపన పడుతూ ఉంటాం భగవంతుడు భగవంతుడు అని చెప్పేసి. అయితే ఈ అనుసంధానం, భగవంతునితో అనుసంధానం ఎలా ఉండాలి అంటే, వన్ ఆఫ్ ద మెథడ్స్ ఈజ్ ప్రేయర్ అని చెప్పారు. బాబా చెప్పారు, ప్రేయర్
మీరు ప్రేయర్ చేయండి, భగవంతుణ్ణి ప్రార్థించండి. ఆ ప్రార్థన హృదయంలో నుంచి ప్రార్థిస్తే తప్పకుండా ఆయనతోటి ఆ లింక్ ఏర్పడుతుంది అని చెప్పారు బాబా. కాబట్టి బాబాయే మనకు ఒక ప్రేయర్ ఇచ్చారు. మనకి ఎలా చేయాలో కూడా తెలియదు. ప్రేయర్ భగవంతుని ఎలా ప్రార్థించాలో కూడా మనకి నిజానికి తెలియదు. ఆయన ఇచ్చిన ప్రేయర్లో ఎంతో అది మనం హృదయపూర్తిగా అందులో ప్రేయర్లోని ప్రతి మాట అర్థాన్ని అనుభవిస్తూ గనక మనం ప్రేయర్ చేయగలిగితే భగవంతుడితోటి ఆ లింక్ ఏర్పడుతుంది. ఇది బాబూజీ ఎప్పుడు చెప్తుండేవారు. ఈ సందేశం లింక్ ఏర్పరచుకోండి భగవంతుడితోటి. ఆయన కొంగును పట్టుకోవడం అంటే అదే, ఆ కొంగును పట్టుకోమని చెప్తుండేవారు. సరే, ఇంకపోతే మరి ఇప్పుడు మనం అనుకున్నాం కదా రేపు 31వ తారీఖు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి అని. ఆ బాబా ఉంటున్న ఆ ఇల్లు సమాధి అంటున్నారు, ఆ ఇల్లు అని నేను అంటున్నాను. నాకు తోచిన మాట నేను అంటున్నాను. ఆ ఇల్లు ఎలా ఏర్పడింది, ఆ విశేషాలు కొద్దిగా చెప్పుకుందామని అనుకుందాం. కొండపైన ప్రస్తుతం సమాధి అని అంటున్న దాన్ని 1927 జూన్లో బాబా ఆదేశాల మేరకు ఒక తడికల గదిని నిర్మించారు. తడికలతోటి ఒక చిన్న గదిలా కట్టారు ఆ ఏరియాలో. అది తర్వాత బై 1938 అంటే సుమారుగా 11 సంవత్సరాలకి అది ఇప్పుడు మనం చూస్తున్న ఆ స్ట్రక్చర్ ఏర్పడింది. అయితే తర్వాత ఏం చేశారు, తడికలతో చిన్న గదిలా కట్టారు. ఒకవైపున తలుపు, తూర్పు వైపున కిటికీ, పై భాగాన టిన్ రేకులతో అంటే రేకులతోటి ఒక చిన్న గదిలాగా బాబా కోసం ఆనాడు బాబా ఆదేశాల మేరకు నిర్మించారు. 1927లో అంటే సుమారు 98 సంవత్సరాల క్రితం, 98 సంవత్సరాలు అనుకోండి. తర్వాత ఇంకో నెల పోయేసరికి జూలైలో 4 అడుగుల వెడల్పు 6 అడుగుల లోతు గల పెద్ద గొయ్యిని బాబా ఆదేశాల మేరకు తవ్వారు. ఒక నెల రోజులకే ఒక గొయ్యి కూడా తయారు చేశారు. అది ఏంటంటే 4/6. ఆ తర్వాత ఆ గొయ్యి లోపల గోడల నుంచి మట్టి రాలిపోకుండా ఉండేలాగా సున్నం ఇసుకతో ఆ గొయ్యి లోపల గోడల్ని అలికారు. సున్నం ఇసుకతోటి నునుపులాగా చేశారనమాట. దాన్ని గొయ్యి గది అంటుండేవాళ్ళట. పిట్ రూమ్, పిట్ అంటే గొయ్యి అని మండల సభ్యులు పిలుస్తూ ఉండేవారట. పిట్ రూమ్ అంటూ ఉండేవారు దాన్ని. ఆ తర్వాత తడికల గదికి పై భాగాన రేకులు తొలగించి మట్టి కంకరతో నున్నగా అలికారు. మట్టితోటి చేశారట. కంకర మట్టి కలిపి పైన వేశారట సీలింగ్ లాగా. గదికి 4 వైపుల నుంచి బాగా కాంతి వచ్చేలాగా కిటికీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ గొయ్యి గదిని బాబా 1927 ఆగస్టు 16 నుంచి తన ఏకాంతవాసం కోసం ఉపయోగించారు. ఆయన ఏకాంతవాసం చేశారు అక్కడ. ఆ గొయ్యి గదికి దగ్గరలోనే మరొక 5 గదులు, చిన్న గదులు, ఒక 5 గదుల నిర్మాణం మండలి వారు ధ్యానం చేసుకునేందుకు వీలుగా పక్కనే నిర్మించారు. ఇప్పుడు ఏవైతే మణి, గోహెర్, మెహరు, కేటి, ఖుర్షేద్, మన్సారి వీళ్ళ సమాధులు ఉన్నాయో ఆ ప్లేస్ లో ఒక 5 గదులు, చిన్న గదులు ఉండేవిట ధ్యానం చేసుకునేందుకు మండలి వారు. అయితే 1934లో మేలో పెద్ద ఎత్తున గాలి దుమారం వచ్చి ఈ గొయ్యి గదిపై ఉన్న రేకులు, తడికెలు ఇవన్నీ కూడా గందరగోళం అయిపోయినాయిట. చాలా చల్లా చెదురైపోయినాయి. చాలా పెద్ద ఎత్తున రిపేర్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చేశారు, రిపేర్ కూడా చేశారు. తర్వాత 1938లో బాబా ఏమన్నారంటే ఈ గొయ్యి గదికి పై భాగాన డోమ్ ఆకృతి వచ్చేలాగా నిర్మించండి అని చెప్పారట. డోమ్ లాగా చేయండి అని చెప్పారట. అప్పుడు వాళ్ళకందరికీ అర్థమైందిట, డోమ్ లాగా వచ్చింది అంటే ఇది భవిష్యత్తులో బాబా వారి సమాధిలాగా రూపాంతరం చెందుతుంది గామోసు అని చెప్పి మండలి వారికి అప్పుడు తెలిసి వచ్చిందిట.
అప్పటిదాకా మండలి వారికి ఆ గొయ్యి గది ఎందుకు బాబా ఇలా తవ్విచ్చారో కూడా వాళ్ళకి తెలియలే. ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది. తడికల స్థానంలో నల్ల గ్రానైట్ రాళ్లతో గట్టి నిర్మాణం చేపట్టమని బాబా మండలిని ఆదేశించారట. అయితే అది అప్పుడు ఏం చేశారంటే గ్రానైట్ స్టోన్స్ కింద నుంచి తీసుకొచ్చారు. కింద నుంచి తీసుకురావడం అంటే కింద పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ ఉండేది కదా, ఆ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ 1930లోనే మెహరాబాద్ లో రైల్వే పట్టాలకు దగ్గరగా పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఆ 1930లో దాన్ని పడగొట్టేయాలని, అదంతా రైల్వే డిపార్ట్మెంట్ కి చెందుతుంది ఆ స్థలం అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. పోస్ట్ ఆఫీస్ ఉండకూడదు అక్కడ, ఆ స్థలం మొత్తం రైల్వే వాళ్ళకి చెందుతుంది అని చెప్పి వాళ్ళు ఆదేశించారట గవర్నమెంట్ వాళ్ళు. చేసినప్పుడు అది ఏంటంటే పడగొట్టేశారు. ఆ పోస్ట్ ఆఫీస్ ని పడగొట్టేశారు. ఆ రాళ్ళు అక్కడ పడున్నాయి. బాబా ఏం చేశారు, ఈ 38లో ఆ రాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సమాధి గది ఏదైతే ఉందో ఆ రాళ్లతోటి నిర్మించారు. అంటే పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ ని పడగొట్టగా వచ్చిన రాళ్ళని తెచ్చి ఇక్కడ చుట్టూ గోడ కట్టి దానిపైన డోము వాళ్ళు నిర్మాణం చేశారనమాట. ఆ రకంగా అది మాల్నాటు అంటాడు. అది పోస్ట్ ఆఫీసు, ఇది పోస్ట్ ఆఫీసు. ఏది ఎవరైనా ఏదొచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏమొచ్చినా భగవంతుడు చెప్పుకోవాలి అంటే ఇదే కదా పోస్ట్ ఆఫీస్. విన్నపం ఎక్కడ వేస్తాం మనం? లెటర్ పోస్ట్ బాక్స్ లో వేస్తాం. దిస్ ఇస్ ద పోస్ట్ బాక్స్ అంటాడు ఆయన. ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడ చెప్పుకోవాల్సింది. ఈయనే సాక్షాత్తు భగవంతుడు. ఈయనకే వెళ్తుంది ఏ విన్నపమైనా. ఏ పూజ చేసినా ఆయనకే వెళ్తుంది, ఏ విన్నపం చేసినా ఆయనకే వెళ్తుంది, ఏం చేసినా ఆయనకే వెళ్తుంది. కాబట్టి ఇది ఆ పోస్ట్ ఆఫీస్ రాళ్ళు ఆ విధంగా ఈ సమాధికి చుట్టూ గోడలు కట్టడానికి పనికొచ్చాయి. ఈ రకంగా ఇది కట్టడం జరిగింది. ఈ గ్రానైట్ తో గది నిర్మాణం పూర్తయ్యాక గది పైభాగాన 4 మతాలకు చెందిన చిహ్నాలు 4 మూలల్లో ఏర్పాటు చేశారు. అది మనందరికి తెలిసిందే, మనందరం చూస్తూనే ఉంటాం. పైన ఆ డోమ్ పైన కనబడుతుంది మనకి. క్రైస్తవుల శిలువ, హిందువుల దేవాలయం, ముస్లింల మసీదు, జోరాస్ట్రియన్ అగ్ని చిహ్నాలు ఇవి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆ లోపల కొంతకాలానికి హెలెన్ డామ్ మనందరికీ తెలుసు. మనం లోపలికి వెళ్ళగానే గోడల మీద అందమైనటువంటి అలా గోడలు ఉత్తి గోడలు కాకుండా, నల్లటి గోడలు కాకుండా చక్కటి పెయింటింగ్స్ ఉంటాయి మనం లోపలికి ఎంటర్ అవుతూనే. 2 వైపులా బాబా చిత్రాలు ఉంటాయి గోడల మీద. అలాగే ఆయన అనుసరించేటటువంటి వాళ్ళు దీనమైన వదనాలతో ఉన్నటువంటి అమాయకులైన ప్రజలు కొంతమంది, వాళ్ళ చిత్రాలు ఇవన్నీ మనకు కనబడతాయి. ఆవిడ మూడు బాబా చిత్రాలు గీసింది లోపల, సమాధి లోపల. టోంబు పైన ఒకటి ఉంటుంది, పైకి తలెత్తి చూస్తే మనం బాబా ఒకటి కనబడుతుంది, ఒక చిత్రం. ఎడం చేతి వైపు గోడ మీద ఒక చిత్రం, కుడి చేతి వైపు గోడ మీద మరొక చిత్రం కనబడతాయి. ఎంతో చక్కగా ఆవిడ ఆ పెయింటింగ్ వేశారు. అది ఎలా వేశారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ హెలెన్ ధాము ఆవిడ బాబా ఆదేశాల మేరకు ఈవిడ స్విట్జర్లాండ్ చెందినటువంటి మహిళ. ఈవిడ చక్కటి చిత్ర కళాకారిణి. ఆ బాబా ఆదేశాల మేరకు ఆవిడ ఒక్కత్తి ఒక ఏడాది లోపల, సుమారుగా ఏడాది టైం లోపల అంత చక్కటి చిత్రాలను మొత్తం కలిపి ఆవిడ చిత్రీకరించింది. ఆవిడ చెప్పాను ఇప్పుడే అనుకున్నాం మనం, 3 చిత్రాలు ఉంటాయి బాబావి అని. కుడి ఎడమ గోడల పైన, అలాగే డోమ్ పై భాగంలో
చుట్టూ అనేక మంది బాబా ఫాలోయర్స్, అంటే బాబా ప్రేమికులు, దీనవదనంతో ఉన్నటువంటి వాళ్ళు, అమాయక ప్రజలు కనబడతారు మనకి. ఆ 1930s ఆవిడ ఎంతో చక్కగా, ఆవిడ వేరే దేశానికి చెందిన ఆవిడైనా కానీ ఎంత చక్కగానో మనకి మన వాళ్ళు ఎలా ఉంటారో అలాగా చిత్రీకరించింది. అలాగే హెడీ మెర్టిన్స్ అనే ఆవిడ ఈవిడికి సహాయకురాలిగా పనిచేసింది. అయితే డైరెక్ట్ గా వెళ్ళగానే ఎదురుకుండా మనకు కనబడే బాబా చిత్రం మాత్రం ఈవిడ గీసింది కాదు, అది వేరే, దాని కథ వేరే ఉంది. సరే, గోడల మీదను డోమ్ పైన వేసింది ఈవిడ వేసింది, ఎదురుకుండా కిటికీలో ఉన్నది ఈవిడ వేసింది కాదు. ఎలా చేసింది ఆ రోజుల్లో అంటే పరంజా వేశారట. పరంజా అంటే మనందరూ తెలుసు, మనకి ఇల్లు కట్టేటప్పుడు బయట పెయింట్ చేయడానికి కర్రలతోటి చేస్తారు. ఆ కర్రల మీద కూర్చుని వాళ్ళు వేస్తూ ఉంటారు, మీరు ఎప్పుడైనా చూసారు లేదు. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా మనకి అదే అలవాటు, పరంజా వేయటం, ఆ పరంజాల మీద కూర్చొని వాళ్ళు పని చేయటం. అయితే ఈవిడికి అప్పటికే 60 సంవత్సరాల వయసు, హెలెన్ గారికి. ఆవిడ కొద్దిగా భయపడిందిట ఆ కర్రలు అవి ఎక్కి వేయటానికి. కానీ బాబా చెప్పారట, ఇది భారతీయ పరంజా, గట్టిగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, నీకేం భయం లేదు అని చెప్పి బాబా స్వయంగా చెప్పటం వల్ల ఆవిడ ఒక చేత్తో రంగు డబ్బా, ఇంకో చేత్తో పెయింటింగ్ బ్రష్ పట్టుకొని ఆ రకంగా ఆవిడ వేశారట. నోట్లో సిగరెట్టు, ఇది ఈ రకంగా ఆవిడ వేశారని చెప్పి మణిజా చెప్తుంది ఒక చోట. ఆవిడ చాలా ఇదిగా ఉండేది, నోట్లో సిగరెట్ పెట్టుకొని ఇట్లా ఒక చేత్తో బ్రష్ పట్టుకొని ఒక చేత్తో పెయింట్ పట్టుకొని చేసేస్తూ ఉండేది అని చెప్పి చెప్తుంది ఆవిడ. అయితే 1969 బాబా బాడీ డ్రాప్ చేశారు, జనవరి 31 అమర్తిది. ఆ టైంకి ఈవిడ వేసినవి, ఈవిడ ఎప్పుడు వేసింది, 38 తర్వాత వేసింది, ఆ టైంలో వేసింది. ఈ 69 టైంకి కొద్దిగా వెలిసిపోయినట్టు అయినాయిట ఇవి రంగులు. అయితే ఫస్ట్ వాళ్ళు అప్పుడు అనుకున్నారట, ఇది మళ్ళీ మనం పునరుద్ధరించాలి అని చెప్పి 1971లో మన చాలా మందికి తెలిసే ఉంటుంది, భయ్యా పాండే అనేటువంటి ఫోటోగ్రాఫర్, అహ్మద్ నగర్కి చెందినవాడు, అతనికి అప్పగిచ్చారు ఈ పనులని. అతను ఈ రంగులు మళ్ళీ జాగ్రత్తగా అదే విధంగా ఆ వెలిసిపోయిన రంగుల్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయడానికి ఆ బాధ్యతను అతనికి అప్పగించారు. ఆయన ఆ పాత చిత్రాల మీద కొత్త రంగులు అద్దాడు, ఆ చిత్రాలు అలాగే ఉన్నాయి, వాటికి మీద రంగులు మళ్ళీ అద్దాడు. అయితే మళ్ళీ 91 అంటే ఇంకో 20 సంవత్సరాలకు మళ్ళీ అవి వెలిసిపోయినాయి. మళ్ళీ అప్పటికి మణిజ చైర్మన్ గా ఉన్నారు, బాబా సోదరి మణిజ. ఆవిడ మళ్ళీ 91లో జాగ్రత్తగా బొమ్మలు ఎటువంటి, ఆ చిత్రాలు ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా కేవలం రంగులు మాత్రమే మళ్ళీ వేయటానికి ఆ పనులని రిక్ ఫ్లిన్, డాట్ లెస్నిక్ అని వాళ్ళ బృందానికి అప్పగిచ్చారట 1991లో. ఆ రకంగా 91లో జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కూడా లాస్ట్ 1 year నుంచి మేము చూస్తూనే ఉన్నాం, వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి. కిందటి నెలలో కూడా చూసా నేను, లోపల నిచ్చెనేసుకొని ఒక ఇద్దరు ఆ రంగులు మళ్ళీ అద్దుతున్నారు. ఎప్పటికప్పుడు రెనోవేట్ చేస్తూనే వచ్చారు దాన్ని, అందుకే మనకు అంత సుందరంగా కనబడుతుంది. దాదాపు 100 years దగ్గరకు వచ్చేస్తుంది. అది కట్టి సుమారు 90 ఏళ్ళు కావస్తుంది, అయినా కూడా మనకి అంత అందంగా చక్కగా అది మెయింటైన్ అవ్వడానికి కారణం ఎప్పటికప్పుడు ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క రెనోవేషనే. ఆ లోపల ఎంత అందంగానో ఉంటుంది. లోపలికి వెళ్తూనే గోడలన్నీ చూసి బాబాని, 3 చిత్రాలు చూసుకుని బాబాని దర్శనం చేసుకోవడం మనందరికీ అలవాటైన విషయం. సరే, ఈ విధంగా ఈ లోపల ఇవన్నీ చేశారు. అయితే ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఈ 69లో బాబా ఎప్పుడైతే బాడీ డ్రాప్ చేశారో పైన పాలరాయిని ఏర్పాటు చేయాలని చెప్పి ట్రస్ట్ నిర్ణయం తీసుకుంటే అప్పటికి మండలి సభ్యురాలు రాణో గెల్లి కూడా ఒక మండలి సభ్యురాలు. మనకందరికి తెలుసు రాణో
సమాధి కూడా పక్కనే ఉంటుంది, బాబా పక్కన మెహ్రా సైడ్ ఉంటుంది. నాజా, రాణో, సూనామాసి, కిట్టిదేవి వరుసగా ఉంటాయి మెహ్రా పక్కన. సో నాజా పక్కన ఉందన్నమాట ఈవిడది ఈ రాణో. ఆవిడ రాణో గెల్లి. ఆ సమయంలోనే ఆవిడకి 1969లోనే ఆవిడ తండ్రి పోవడం జరిగింది. ఆ తండ్రి పోయినప్పుడు ఆవిడకి వారసత్వ ఆస్తి లభించింది. ఆవిడ అది ఒక మహత్తరమైన అవకాశంగా భావించిందిట. ఆ డబ్బులు రావటం, ఆవిడకి అంత ఆస్తి కలిసి రావడం. ఆ డబ్బులతోటి ఇటలీ దేశంలో మాత్రమే లభించే అత్యంత విలువైన ఖరీదైన కర్రారా పాలరాయిని తెప్పించి బాబా సమాధిపై ఏర్పాటు చేయాలని చెప్పి ఆవిడ తలపెట్టింది. వన్ ఆఫ్ ద మండలి మెంబర్స్ కదా ఆవిడ అప్పుడు. సో మా ట్రస్ట్ వాళ్ళు ఎప్పుడైతే పాలరాయి వేయాలనుకున్నారో ఈవిడ చెప్పిందిట, ఇటలీలో అన్నిటికంటే ఖరీదైనటువంటి పాలరాయి ఉంటుంది, అక్కడ దొరకదు ఇటలీలో తప్పితే, అది వేద్దాము అని చెప్పి ఆవిడ తలపెట్టింది. తను ఆ డబ్బులు కూడా ఆవిడ ఇద్దామని పెట్టుకుందనమాట. ఆ విధంగా ఏం చేసిందంటే అప్పుడు ఇద్దరు బాబా ప్రేమికుల్ని, వాళ్ళు ఎవరు అంటే ఫ్రెడ్, ఎల్లా వింటర్ఫెల్డ్, వీళ్ళిద్దరిని పంపించిందిట. నీరు కావి బంగారు వర్ణంలో ఉన్న తెల్లని పాలరాతిని ఎంపిక చేయండి అని పంపించింది. నీరు కావి బంగారు వర్ణం కలిసినటువంటి ఆ రంగు ఉన్న పాలరాయిని సెలెక్ట్ చేయండి అని చెప్పి పంపించిందిట. అలాగా ఆ రాయిని సెలెక్ట్ చేశాక రాతిపై రాయాల్సిన పదాలు మనం చూస్తాం కదా, ఇటర్నల్ బిలవడ్ అని ఉంటుంది చూడండి అక్కడ. తర్వాత బాబా జన్మించిన తేదీ, బాబా శరీరాన్ని వదిలివేసిన తేదీ, అవన్నీ ఉంటాయి ఆ రాయి మీద. మనము పొద్దున గనక సమాధి క్లీనింగ్కి వెళ్తే కనబడతాయి అవన్నీ. 24 క్యారెట్ల బంగారంతో ఆ పదాలన్నీ రాయాలి అని చెప్పి వాళ్ళని కోరింది ఈవిడ రాడోగల్లి. కర్రారా పాలరాయి అత్యంత ఖరీదైంది, ఇటలీ దేశంలో మాత్రమే ఎంతో అరుదుగా లభిస్తుంది. అది చాలా అరుదుగా కూడా లభిస్తుంది, ఎక్కువ అంత ఎక్కువగా కనబడదు అనమాట. ఎంతో గుర్తింపు పొందిట, ప్రపంచంలోనే దానికి ఎంతో గుర్తింపు ఉంది. అది లభించడమే కష్టం అంటే దానికి ఒక రంగు కూడా చెప్పింది ఈవిడ. మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావడం, ఇటలీ నుంచి ఎలా తీసుకురావాలి దాన్ని, ఎంత కష్టం తేవడం అనుకున్నారట వీళ్ళు. మెహరాబాద్ దాకా తీసుకురావడం ఇంకా కష్టమైంది. సరే, ఏ కష్టమైనా వాళ్ళు చేయాలనుకున్నారు, చేశారు. ఇటలీ నుంచి ఓడలో ముంబైకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పూణేలోని బింద్రా హౌస్, అక్కడ 2 రోజులు ఉంచారు. బింద్రా హౌస్ అంటే ఎరిచ్ వాళ్ళ ఇల్లు. మెహర్ బాబా బింద్రా హౌస్ కి ఎప్పుడు వెళ్ళినా ఆయన ఉండే గదిలో 2 రోజుల పాటు ఈ పాలరాయిని ఉంచారట. ఆ తర్వాత నింపాదిగా మెహరాబాద్కి తీసుకొచ్చారు. సుమారు 1 టన్ను బరువు ఉంది ఆ రాయి. 10-12 మంది ఎంతో బలమైన మనుషులు కలిసి సమాధిపై ఈ రాయిని ఆ బాబా పైన అక్కడ వాళ్ళు దాన్ని పెట్టగలిగారు. ఇప్పట్లాగా ఆ టైంలో ఈ క్రేన్లు అవి, తర్వాత ఆ గదిలోకి ఎలా వెళ్తుంది, క్రేన్ ఉన్నా కూడా క్రేన్ వెళ్ళలేదు కదా లోపలికి, మనుషులే పెట్టాలి. సో 12 మంది కలిసి దాన్ని జాగ్రత్తగా అమర్చారనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ బాబా శరీరం వదిలేశాక ఆయన వాడినవి, ఆయన కోసం ఉపయోగించినవి కొన్ని పనిచేయడం మానేసాయి. అందులో పనిచేయడం మానేయటం, అవి మళ్ళీ దొరకకుండా పోవడం, ఇలాంటివన్నీ జరిగాయి. అందులో ఏమిటంటే ఈ కర్రారా పాలరాయి, ఇందాక మనం అనుకున్నాంగా చాలా ఖరీదైందని, ఇది కొని ఇక్కడికి వచ్చిన మరుక్షణం, మెహరాబాద్కి వచ్చి తీసుకొచ్చిన మరుక్షణం వాళ్ళ దాన్ని బ్యాన్ చేశారట. ఇటలీ గవర్నమెంట్ దీన్ని ఇంకా ఎక్స్పోర్ట్ చేయకూడదు, అమ్మకూడదు, అసలే చాలా తక్కువ ఉంది, అందరూ కాస్త పట్టుకుపోతున్నారని చెప్పి బ్యాన్ చేశారట. అంటే బాబా దగ్గర దాన్ని పెట్టాక ఇంకెవరు దాన్ని వాడకుండా ఆ రకంగా అది జరిగింది. ఇటలీ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది, ఎక్స్పోర్ట్ ని బ్యాన్ చేసింది. ఇదే చివరిది బయటకు వచ్చి, ఆ దేశం నుంచి బయటకు వచ్చిన చివరి రాయి ఇదే. మనం చూసేటువంటి, మనం దండం పెట్టుకునేటువంటి, దర్శనం చేసుకునేటువంటి బాబా దగ్గర ఉన్నటువంటి పాలరాయి.
అలాగే అంబులెన్స్ ఒకటి బాబాని తీసుకొచ్చినటువంటి మెహరాజాద్ నుంచి మెహరాబాద్కి అంబులెన్స్ లో తెచ్చారు బాబాని. ఆ అంబులెన్స్ స్ట్రెచ్చరు విషయంలో కూడా ఇలాగే జరిగిందని మా అందరికీ తెలిసిందే. ఎందుకంటే అంబులెన్స్ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వలేదు, దాన్ని తీసుకెళ్ళలేకపోయారట. అంటే ఇంకా అది మొరాయించింది అంతే. ఆయన్ని తీసుకొచ్చాక ఇంకెవరినిది తీసుకెళ్ళటానికి ఇష్టపడలేదు, ఏ విధంగా పనిచేయడానికి ఇష్టపడలే. అలాగా అంబులెన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఆ హాస్పిటల్ వాళ్ళు ఎవరైతే దాన్ని సప్లై చేశారో ఆ బాబాని పడుకోబెట్టిన స్ట్రెచ్చర్ కాబట్టి ఆ స్ట్రెచ్చర్ ని కూడా మనకి ఉంచేశారు. మనం బాబా రూమ్ లోకి వెళ్తే స్ట్రెచ్చర్ ఉంటుంది, దాన్ని కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాం ప్రతిసారి. ఆయన చివరగా పడుకున్నటువంటి స్ట్రెచ్చర్ బాబా రూమ్ లోనే బాబా బాడీని పెట్టారు ఫస్ట్, తర్వాత ఆ లోపల సమాధి లోపల ఆయన బాడీని ప్లేస్ చేయడం జరిగింది. సో మణిజ అన్నారు, బాబా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ప్రాణం లేని వస్తువులు కూడా తమదైన రీతిలో స్పందించాయి, అవి పనిచేయడం మానేశాయి, ఆయనకే పనిచేసాయి అవి, తర్వాత పనిచేయడం మానేశాయి అని చెప్పి ఆవిడ అన్నారు. అలాగా ఈ ఈ ఈ పాలరాయి కూడా తర్వాత ఎక్కడ మళ్ళీ మనకి కనబడదు. బాబా దగ్గరికి వచ్చాక ఇంకా అక్కడది ఆ దేశం దాటి ఎక్కడికి పోలేదు. అది ఇవి బాబా యొక్క విశేషాలు. బాబా మన రేపొద్దున దర్శనం చేసుకోబోయేటటువంటి బాబా శరీరం ఉన్నటువంటి ఆ గదిలో ఉన్నటువంటి విశేషాలు, ఆ చిత్రాలు కానీ ఈ పాలరాయి కానీ ఇవన్నీను. అయితే ఇంకొక 4 minutes ఉంది కాబట్టి ఇంకొక చిన్న కథ చెప్పి, కథ అంటే సంఘటన, జరిగినటువంటి అనుభవం. అది ఎవరికి జరిగింది? హ్యారీ కెన్మోర్కి జరిగినటువంటి అనుభవం. అయితే మనందరికీ హ్యారీ కెన్మోర్ గురించి బాగా తెలుసు. 69లో బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు ఆయన వచ్చి రోజు ఆయనకి కళ్ళు లేవు, ఈ కెనాట్ సీ, గుడ్డివాడు. అయితే ఆయన అనేక సార్లు బాబాకి అనేక సార్లు అంతకు ముందర ఆయన వచ్చి మెహరాజాద్లో ఉంటూ ఉండేవాడు బాబా దగ్గర. బాబాకి యాక్సిడెంట్ అయినప్పుడు ఫిజియోథెరపీ తర్వాత దాన్ని ఏమంటారు, కైరోప్రాక్టర్, ఆయన చిరోప్రాక్టర్ లేకపోతే కైరోప్రాక్టర్ అంటారు. ఆ బోన్ సెట్టింగ్లు అవన్నీ చేసేవాళ్ళు అనమాట. అది ఆయన లైసెన్స్డ్ కైరోప్రాక్టరు అమెరికాలో. ఆయన స్వయంగా వచ్చి బాబా దగ్గర ఉండి బాబాకి ఆ సేవ చేసుకున్నాడు. అయితే అటువంటి హ్యారీ కెన్మోరు ఆయన్ని కూడా బాబా చాలా ఆప్యాయంగా చూస్తూ ఉండేవారు, తన దగ్గర పెట్టుకున్నారు. మెహరాజాద్కి రమ్మని చెప్తూ ఉండేవారు. అలాంటి ఆయన ఈ 69లో వచ్చాడు కదా, వచ్చాడు పెద్దగా ప్రార్థన చేసేవాట. ఆయన పెద్ద గొంతు అయింది, చాలా పెద్దగా ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ 7 రోజులు ఆయన ప్రార్థన చేశాడు. అయితే అంతకు ముందర 68లో బాబా ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు మెహరాజాద్కి బాబా చెప్పారట, 69 జూలైలో తప్పకుండా మెహరాజాద్కి రా, ఒక నెల రోజులు వచ్చి ఇక్కడ ఉండు అని చెప్పారట. 69లో జూలైలో రా అంటే 69 జనవరిలోనే ఆయన బాడీ డ్రాప్ చేశారు బాబా. అయితే అప్పుడు వచ్చినప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు మెహరాబాద్లోనే ఉండిపోతావా లేకపోతే మీ దేశం తిరిగి వెళ్ళిపోతావా అనేది జూలైలో వచ్చి ఒక నెల రోజులు ఫస్ట్ ఉండి నువ్వు డిసైడ్ చేసుకో అన్నారట బాబా. సరే ఆ తర్వాత ఆయన జూలైలో తప్పక రమ్మన్నారు కదా. అయితే అతనికి ఒక అనుమానం వచ్చింది, రమ్మన్నారు బాబా నా దగ్గరికి రా జూలైలో అన్నారు, కానీ బాబా ఇప్పుడు లేరు కదా, శరీరం వదిలేశారు కదా, రావాలా వద్దా అని అనుకుని యూరిచిని అడిగాట, మళ్ళీ రావాలా, నేను ఇలా బాబా రమ్మన్నారు కదా, నేను రావాలా, అవసరం ఉందా అని అడిగితే చెప్పారట, ఇది నీకు అవతారుడిచ్చిన ఆహ్వానం, మరి నీ ఇష్టం, నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్పి ఎరిచి చెప్పాట. బాబా స్వయంగా చెప్పాక నీకు ఆహ్వానం ఇచ్చాక, ఇన్విటేషన్ ఇచ్చాక రావాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకో, అది నీ ఇష్టం అన్నట్ట. అంటే తప్పకుండా నేను జూలైలో మెహరాబాద్కి వస్తాను. అతనికి తొలగిపోయింది ఆ సందేహం. ఎప్పుడైతే ఎరిచి అలా చెప్పాడో, బాబా ఇన్విటేషన్ అన్నాడు, ఇతను వస్తానని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఫిబ్రవరిలో వెళ్ళిపోయిన వాడు మళ్ళీ జూలైలో
మెహరాజాద్కి వచ్చి 1 నెల రోజుల పాటు ఉన్నాడు. ఇంకా 2 రోజుల్లో నెల రోజుల గడువు పూర్తయిపోతుంది. 4 రోజులు అయిపోతే అతను వెళ్ళిపోదామని అనుకున్నాడు. అక్కడ ఉండాలనుకోలే, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అనుకోగానే ఒక రోజున మనం అందరం బస్సులో వెళ్తుంటాం కదా మెహరాజాద్ బాబా ఇంటికి. ఆ రోడ్డు ఉంది కదా, అప్రోచ్ రోడ్డు. ఆ రోడ్డులో రోజు వాకింగ్ చేసేవారట ఎరిచి ఇతను కలిసి. ఎరిచి అతను చేయి పట్టుకొని తీసుకెళ్లేవాట. అయితే ఆ రోజున అలాగే వాళ్ళు షికారుగా వెళ్తుంటే ఇంకో 2 days లో అతను వెళ్ళిపోవాలి. మనసులో ఒక ఆలోచన వచ్చిందట అతనికి. ఏమని? బాబా ఆదేశాల ప్రకారం మెహరాజాద్కు వచ్చాను, ఆయన చెప్పినట్టు 4 రోజులు ఉన్నాను, ఈ విషయం బాబాకు తెలుసా? అనుమానాలు చూడండి, బ్రెయిన్ అలా ఆలోచిస్తుంది. ఈ విషయం బాబాకు తెలుసా నేను ఇక్కడ ఉన్నానని అనుకున్నట్ట. బాబాకు తెలియకపోవటం ఏంటి, తెలుసు. సరే అన్నట్ట పైకి ఎరిచి తోటి, ఏమని? నేను వచ్చాను ఉన్నానని బాబాకు తెలుస్తుందంటావా అన్నట్ట. అంటే ఎరిచి ఏమన్నాడు? ఏం చెప్తాడు ఆయన ఇలా అడిగితే? ఎరిచి అన్నట్ట, ఇలాంటి ఆలోచనల వల్ల ఉపయోగం ఏమీ లేదు. బాబా ఆదేశాల ప్రకారం నువ్వు వచ్చావు, నీ పని నువ్వు చేసావు, ఆయన చెప్పిన పని నువ్వు చేసావు, అంతవరకే, ఇంకేం ఆలోచించకు అని చెప్పాట ఎరిచ్. అయితే అది నచ్చలేదు ఇతనికి, ఆ మాట నచ్చలేదు. నాకు సరైన ఆన్సర్ దొరకలేదు అని అనుకున్నట్ట మనసులో. అనుకున్నాడు. ఇంతలోనే ఒక కొత్త వ్యక్తి ఎదురొస్తున్నట్ట. ఎవరో అతను వీళ్ళున్న వైపుకి వస్తున్నట్ట, ఆపోజిట్ డైరెక్షన్ లో వీళ్ళ వైపుకి వస్తున్నట్ట. ఇతను కళ్ళు కనబడవు కదా హ్యారీకి. ఎవరైనా కొత్త వాళ్ళు పొరపాటున అతన్ని తాకినా ముట్టుకున్నా ఇష్టం ఉండేది కాదు అతనికి. పాట్ అని కొట్టేవాట. అది తెలుసు ఎరిచ్కి కొడతాడని చెప్పి. అందుకనే ముందు జాగ్రత్తగా హెచ్చరించాట, అతను ఎవరో వస్తున్నాడు, జాగ్రత్త, అతను ఎవరో నిన్ను కలవడానికే వస్తున్నట్టుగా ఉంది, నువ్వు కొట్టకు, జాగ్రత్త, అతను ఎవరో రైతులాగా ఉన్నాడు, మన వైపే వస్తున్నాడు, పొరపాట తగిలినా తాకినా కొట్టకు అని చెప్పాట. ఒకవేళ అతను నీ దగ్గరకు వస్తే కూడా షేక్ హ్యాండ్ ఇవ్వు అని చెప్పాట ఎరిచ్. సరే అని చెప్పి అతను దగ్గరకు వచ్చేసాడు. హ్యారీ ఏమో తన చేతిని ఆ రైతుకి ఇచ్చాడు. అతను అతను ప్రేమగా హ్యారీ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఎరిచి రైతుతో మాట్లాడుతూ, ఏం చేస్తుంటావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ వయసు ఎంత, ఇవన్నీ అడుగుతున్నట్ట. అతను చెప్పాట, నాకు 74 సంవత్సరాల వయసు అని చెప్పాట. అందరికీ తెలుసు బాబా వయసు 74 సంవత్సరాలు. ఆయన బాడీ డ్రాప్ చేసినప్పుడు, అంతకు ముందర 5 నెలలు అయింది బాడీ డ్రాప్ చేసి. సరే 5-6 నెలలు అయింది. ఈ రకంగా వీళ్ళు ఎరిచి మాట్లాడుతూనే ఉన్నాడు, అతను మాట్లాడుతూనే ఉన్నాడు. అతను హ్యారీ చేతిని మృదువుగా నిమిరాట. నిమురుతూ నెమ్మదిగా అతను బుగ్గలు నిమిరాట. హ్యారీ గడ్డాన్ని చుబుకాన్ని చేతుల్లోకి తీసుకున్నట్ట. అది హ్యారీకి ఎట్లా ఉందంటే, అచ్చం బాబా ఎప్పుడు అతన్ని ఎలా దగ్గరికి తీసుకుంటారో, ఎలా అతని మొహాన్ని ఆయన చేతుల్లోకి తీసుకుంటారో, గడ్డం దగ్గర పట్టుకుని ఆ బుగ్గలు పట్టుకుని ఎలా దగ్గర తీసుకుంటారో, చేతిని ఎలా నిమురుతాలో అలాగే అనిపించిందట. అయితే ఆ బాబా ఉన్నప్పుడు బాబా ఎప్పుడు గడ్డం నిమురుతూ అడిగేవారట, బాగా నున్నగా షేవ్ చేసుకున్నావా అని అడిగేవారట హ్యారీని. అది గుర్తొచ్చింది అతనికి ఆ సమయంలో. అచ్చం బాబా లాగానే చేస్తున్నాడు ఇతను ఎవరో అనుకున్నట్ట. అయితే ఈ ఎరిచ్కి ఏంటంటే కొంచెం వింతగా అనిపించింది. ఎవడో కొత్తవాడు వచ్చేసి ఇతను బుగ్గలు గడ్డం చేతులు నిమురుతున్నాడు, లిమిట్స్ దాటుతున్నాడు అని చెప్పి గట్టిగా అతన్ని మందలిచ్చాలనుకున్నట్ట ఎరిచ్. ఇంతలోకి అతను హ్యారీని వదిలేసేసి తన పొలాల్లోకి వెళ్ళిపోయాట, కనబడకుండా వెళ్ళిపోయాడు నిమిషాల్లో. తర్వాత వీళ్ళు వచ్చేసారు. వెనక్కి వచ్చేసి మణితో చెప్పాట ఎరిచ్ ఇలా జరిగిందంటే. వెంటనే ఆవిడందుట, అయితే బాబానా ఏంటి అందుట. అంటే ఇతను మనసులో అనుకుంది ఇంకా బయటికి రాలా, బాబాలాగా చేశాడు అనే విషయం ఇంకా బయటికి రాలా, బాబాలాగానే దగ్గర తీసుకున్నాడు అనేటువంటి విషయం అతను చెప్పలేదు ఇంకా. కానీ వెంటనే మణి అందుట, బాబానా ఏంటి అందుట. అంటే మధ్యాహ్నం టీ సమయంలో మణి, మెహరా అందరూ కలిసి అందరూ టీ తాగుతున్నప్పుడు ఆ టైంలో అతను చెప్పాట హ్యారీ. ఏమని చెప్పాడు? అతని స్పర్శ నాకు మెహర్ బాబా స్పర్శ లాగానే ఉంది, నా చుబుకం పట్టుకొని నా గడ్డం పట్టుకొని బాబా అచ్చం అలాగే చేసేవారు, బాబా ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చాను కదా, అది ఆయనకి తెలుసా లేదా అని నేను అనుకోగానే నాకు తెలుసు నువ్వు వచ్చావని అని చెప్పడానికే బాబా అలా ఆ రైతు రూపంలో వచ్చారు అని చెప్పి హ్యారీ అన్నాడట. ఈ రకంగా అతనికి ఆ అనుభవం కలిగింది.
ఇది మరి ఎవరి అనుభవం వాళ్ళది. ఆ సమయంలో అసలు మన అమరతిథి సమయంలో అప్పుడు బాబా శరీరం వదిలిన సమయంలో అనేక మంది ఇక్కడ దర్శనానికి వచ్చారు. ఏమీ లేదు ఆ రోజుల్లో, ఇక్కడ ఏమీ లేదు. అప్పుడు డి హాస్టల్ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఆ సమయంలో వచ్చి చలిగాల్లో ఈ చిన్న కొండ మీద చెట్లు కూడా ఉండేవి కాదు. ఒక గుడ్డ టెంట్ ఏర్పాటు చేశారు ట్రస్ట్ వాళ్ళు. దయచేసి వెళ్ళిపోండి, దర్శనం చేస్తున్నారు వెళ్ళిపోండి అంటే ఎవ్వరూ కదలలేదు. 7 రోజులు అలాగే ఉన్నారు. ఆ సమయంలో మరి ఆ వచ్చిన వాళ్ళకి అనేక అనుభవాలు కలిగాయి. ఒక్కళ్ళకి ఒక్కొక్క అనుభవం. అవి ఎన్ని వీలు ఉన్నప్పుడు నాకు తెలిసినవి ఏమన్నా ఉంటే మరోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఒక్క నిమిషం శారదా, హలో, చెప్పండి. అది మార్బుల్ లోపలికి తీసుకెళ్ళడానికి కూడా చాలా అవస్థపడ్డారని, దాని గురించి ఏమన్నా ఉందా వివరణ? అవస్థ పడ్డారు. టన్ను బరువు ఉంది అది. 12 మంది అతి కష్టం మీద లోపలి తీసుకెళ్లి అదే పెట్టారని చెప్పారు. గుమ్మంలోంచి కూడా లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది చాలా పడ్డారు. ఇబ్బంది అవుతుంది. సన్నటి గుమ్మం కదా అది. అదే అదే చాలా ఇబ్బంది పడ్డారని తెలుసు. అంతవరకే మనకి ఓకే. మనకి లభించిన ఇన్ఫర్మేషన్ అంతవరకే ఉంది. ఓకే ఓకే. అది ఎప్పుడో చూసి మీరు రాయటం జరిగింది మేము. జై బాబా. అదనమాట. జై బాబా. అది చాలా అవస్థలు పడ్డారు తేవడానికిను అమర్చడానికి. అందులో అనుమానం ఏం లేదు. అవును. అది. ఒకసారి మెహరు ఎవరికో ఇట్లా వెళ్ళిన పిల్గ్రిమ్స్ కి చెప్తూ ఉంటే నేను విన్నాను. అవును, చాలా కష్టమని అయిందని చెప్పారు. అదే కానీ అది ఆ తర్వాత చూడండి దాన్ని బ్యాన్ చేసేసారు, ఇంకెక్కడ దొరకకుండా చేశారు. అదే అదే. ఇంకా థ్యాంక్ యూ. జై జై బాబా. బాబా. జై బాబా. జై బాబా అండి. మేడం, మీ సంభాషణ కూడా చాలా అద్భుతంగా ఉంది. శారదా మేడం గారు బాబా గొయ్యి సమాధి దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత హేలెన్ దామ్ వేసినటువంటి పెయింటింగ్ల గురించి చెప్పారు. 1971లో బయ్యా పాండే ఫోటోగ్రాఫర్ గారు వేసిన పెయింట్ గురించి చెప్పారు. తర్వాత మణిజా గారు రంగులు వేయించారు 1991 అని. ఇంకా అనుభవాలు, హరికేల్మార్గ అనుభవాల గురించి మీకు చెప్పనక్కర్లేదు. అంచేత చక్కగా వారు ఉపన్యసించారు. వారికి ధన్యవాదాలు శారదా మేడం గారికి. ఇప్పుడు ఉమారాణి మేడం గారు ఒక బాబా వారి సంకీర్తన చేస్తున్నా కూర్చున్నానండి. జై బాబా. జై బాబా. తర్వాత కనక మహాలక్ష్మి మేడం గారు, అట్టానకమణి మేడం గారు రెడీగా ఉండాలండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నన్ను చూచి జాలియేల కలుగదేల ప్రియతమా, నన్ను చూచి జాలియేల కలుగదాయే ప్రియతమా, దేవదేవ నిన్ను వెదక అలసి సొలసి పోతిరా, దేవదేవ నిన్ను వెదక అలసి సొలసి పోతిరా, నన్ను చూచి జాలియేల కలుగదేల ప్రియతమా, కన్నులుండి చూడలేక తపన చెందుచుంటిరా, కన్నులుండి చూడలేక తపన చెందుచుంటిరా, బీనులుండి దివ్యవాణి బీనులుండి దివ్యవాణి వినగలేకపోతిరా, వినగలేకపోతిరా, నన్ను చూచి జాలియేల కలుగదేల ప్రియతమా, దేవదేవ నిన్ను వెదక అలసి సొలసి పోతిరా, నన్ను చూచి జాలియేద కలుగదాయే ప్రియతమా, విరహ బాధ సైపలేక హృదయమే పగిలేరా, విరహ బాధ సైపలేక హృదయమే పగిలేరా, నా హృదయమే పగిలేరా, నీవు లేని నా బ్రతుకు నీవు లేని నా బ్రతుకు అంధకారమాయేరా, అంధకారమాయేరా,
నన్ను చూచి జాలియేల కలుగదాయే ప్రియతమా. దేవదేవ నిన్ను వెదక అలసి సొలసి పోతిరా. దేవదేవ నిన్ను వెదక అలసి సొలసి పోతిరా. నన్ను చూచి జాలియేల కలుగదాయే ప్రియతమా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. జై బాబా మేడం, చక్కగా మీరు సంకీర్తన చేశారమ్మా, మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు కనక మహాలక్ష్మి మేడం గారు సిద్ధంగా ఉంటే పాట పాడాలమ్మా. జై బాబా మేడం. జై బాబా మేడం లేరు. ఇప్పుడు నాగమణి మేడం గారు సిద్ధంగా ఉంటే సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. నాగమణి గారు కూడా లేరు. ఓకే సార్, మీరు ఒక సంకీర్తన చేయండి సార్. జై బాబా. తర్వాత కోటీశ్వరరావు సిద్ధంగా ఉండాలండి. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. जय మెహర్ బాబా. మెహరుని అందం ఏమనందం, మెహరుని అందమే అందం అందం. మెహరుని అందం ఏమనందం, మెహరుని అందం మెహరుని చందం. అందం చందం ఏమనందం, మెహరుని అందం. ముఖమరవిందం నయనారవిందం, అందము కనరాదటే గోవిందుడన వీడెనే. మెహరుని అందం ఏమనందం. కరమరవిందం పరమరవిందం, కన్నుల వీక్షించవే ఆ పన్నుల రక్షించునే. మెహరుని అందం. ముందు మీసం ఆ జగదీశం, వెనుక వేణి ఆ జగజ్జనని. గౌరీసుడని ఎంచవే అర్ధనారీశ్వరుని గాంచవే. మెహరుని అందం. హాసం అందం భావం అందం, నయనానందం బ్రహ్మానందం. భక్తిగా కనరాదటే ముక్తిని కొనరాదటే. మెహరుని అందం ఏమనందం, మెహరుని అందమే అందం అందం. అవతార్ మెహర్ బాబా की जय. जय మెహర్ బాబా అని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా శ్రీనివాస్ గారు. కోటేశ్వర్ మీరు పాడారా? లేదు సార్, పాడాలా? పాడండి. పాడండి. కొంచెం మైక్ ట్రబుల్ వచ్చింది నాగేను. కోటేశ్వరరావు మీరు నెక్స్ట్ పాడండి. తర్వాత శారదా మెహర్ గారికి రెడీ ఉంటే ఇవ్వమండి, సంకీర్తన ఇవ్వండి. అలాగే మేడం, అలాగే మేడం. కోటేశ్వరరావు గారి తర్వాత శారదా మేడం గారు ఒక సంకీర్తన చేయండి మేడం. మీరు చేస్తానంటే చెప్పండి. ముందే ఇవ్వండి. తను మేడం శారదా మేడం గారు మీరు సంకీర్తన చేస్తారమ్మా. జై బాబా. మళ్ళా శారదా మేడం గారు మీరు సంకీర్తన చేస్తారమ్మా. జై బాబా మేడం. మేడం శారదా మేడం గారు బయలుదేరుతున్నారేమో. ఓకే సార్, అయితే కోటేశ్వరరావు గారు సంకీర్తన చేయండి. తర్వాత అరుణ రవీంద్ర మేడం గారు సంకీర్తన చేయండి అమ్మా. కోటేశ్వరరావు తర్వాత జై బాబా. కోటేశ్వరరావు మీరు సంకీర్తన చేయండి బాబు. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయా. మెహర్ బాబా నీకిదే వందనం,
మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపములో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మము దయ చూడరా నీ దరి చేర్చరా. మము దయ చూడరా నీ దరి చేర్చరా. మౌన రూపానికిదే వందనం. మౌన రూపానికిదే వందనం. మెహర్ బాబానికిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక జేయు పాపాలకు, తెలిసి తెలియక జేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చరా. మమ్ము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబానికిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులో. బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులో. బాబా నిన్ను చేరేదా నీలో నిద్రించేదా. బాబా నిన్ను చేరేదా నీలో నిద్రించేదా. మెహర్ కోటి నీకిదే వందనం. మెహర్ కోటి నీకిదే వందనం. మెహర్ బాబానికిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపములో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. నీ రూపములో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. నిన్ను మరువాలేకున్నామయ్యా. నిన్ను మరువాలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. జై బాబా అండి. కోటేశ్వరరావు మీరు చక్కగా బాబా మేలుకొల్పడానికి వచ్చారని చక్కటి సందేశాన్ని ఇచ్చిన గీతాన్ని పాడారు. ఇప్పుడు ఆర్యనా రవీంద్ర మేడం గారు ఒక సంకీర్తన చేసిందిగా కోరుతున్నానండి. తర్వాత మెహర్ జీవన్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా మేడం. శ్రీనివాస్ గారు, నేను జర్నీలో ఉన్నాను, ఓకే మేడం. వింటున్నాను. అలాగే మేడం, తర్వాత పడతారమ్మా. సరే అమ్మా, వింటున్నారు. జై బాబా. మెహర్ జీవన్ గారు మీరు సంకేతం చేయండి సార్. మెహర్ జీవన్ గారు జై బాబా. శ్రీకుమార్ గారికి ఎవరా అండి? ఇస్తామ్మా, ఇస్తా ఇప్పుడే ఇస్తామ్మా. ఒక్క నిమిషం అమ్మా. జై బాబా. జై బాబా. మెహర్ జీవన్ జీ ఉన్నారా? సరే అమ్మా, శ్రీకుమార్ గారు ఒక సంకేతం చేయాలి, మీరు హారతి చేయాలమ్మా చివర. జై బాబా. జై బాబా. శ్రీకుమార్ గారు జై బాబా అండి. జై బాబా. सवाल का गुरु పట్టుకోండి. कुछ तो जवाब दो. मेरे सवाल का गुरु कुछ तो जवाब दो. क्या गफल दे मुझसे हुई थोड़ा हिसाब दो. मेरे सवाल का गुरु कुछ तो जवाब दो. बुलबुल जुदाई में तुम्हें कहती है ये गुरु, कांटे ही दे रहे हो कभी तो गुलाब दो. कांटे ही दे रहे हो कभी तो गुलाब दो. मेरे
सवाल का गुरु कुछ तो जवाब दो। साकी ये जान जर्जी माये इश्क से भर दो। साकी ये जमे जर्जी माये इश्क से भर दो। खाली प्याला क्या करूं अब तो शराब दो। मेरे सवाल का गुरु कुछ तो जवाब दो। हंसी हुमा की आज में जवा इश्क की मस्ती। हंसी हुमा की आज में जवा इश्क की मस्ती। खता है पर गुनाहों कुछ तो सवाब दो। मेरे सवाल का गुरु कुछ तो जवाब दो। क्या गफलते मुझसे हुई थोड़ा हिसाब दो। मेरे सवाल का गुरु कुछ तो जवाब दो। జై బాబా అండి శ్రీనివాసరావు గారు. జై బాబా అందరికి. జై బాబా సార్, అక్కడ సంకీర్తన చేశారు. రమణమ్మ గారు మీరు హారతికి సిద్ధంగా ఉండాలమ్మా. ఇప్పుడు మారుతి దళనష్టం గారు ఒక నిమిషం పాటు నామం చెప్పాలమ్మా. తర్వాత బాలరాజు గారు నామం చెప్పాలి. ఇట్లా వరుసగా చెప్తా, మీరు చెప్పండి, నామం చెప్పండి. జై బాబా. బాబా వారి నామం చెప్పండి అమ్మా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అందరికీ జై బాబా. శ్రీనివాస్ గారు మీకు జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा सच्चिदानंद।
సచితానంద పరమానంద मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा सचितानंद अवतार मेहर बाबा की जय जय बाबा सर జై బాబా అండి. వాణి మేడం గారు ఓ నిమిషం పాటున బాబా వారి సంకేతం నామం చెప్పండి అమ్మా. జై బాబా. జై బాబా మేడం. जय बाबा अवतार मेहर बाबा की जय 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 अवतार मेहर बाबा की जय జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండి తర్వాత రమణమ్మ గారు బాబా వారికి హారతి ఇవ్వాల్సిన కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. రమణమ్మ గారు బాబా వారికి హారతిని ఇవ్వండి అమ్మా మీరు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా శ్రీనివాసరావు గారు. మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబాని మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మాకిహము పరము జై బాబమ్మ. వినిపించట్లేదు. సన్నిధి కాదా. ఓకే ఓకే చెప్పండి. జై బాబు చేయండి. జై బాబమ్మ. మనసు హారతిదే మనసు హారతిదే మానస చోర మదిగై కోర శాశ్వత మౌని దరిరానీర మానస చోర మదిగై కోర శాశ్వత మౌని దరిరానీర అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు
కానుక చేసాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ నీవే మాకు సర్వమయ అవతార్ మెహర్ బాబాకి జై. జై అండి శ్రీనివాసరావు గారు. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అమ్మ. ఈ రోజు బాబా వారి ఇచ్చి ప్రకారం మొదట సత్యవాణి గారి మెహర్ బాబా వారి నమో మెహర్ బాబాతో ప్రారంభమయ్యి సంకీర్తనలో ఎందరో పాడారు, వారికి ధన్యవాదాలు. సత్యవాణి గారికి ధన్యవాదాలు. మరియు చక్కటి ప్రసంగాన్ని చేసిన శారదా మేడం గారికి ధన్యవాదాలు. మరియు హారతి పాడినటువంటి శ్రీకుమార్ గారి ఫ్యామిలీ అంటే శ్రీకుమార్ గారికి, రమణమ్మ గారికి ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి అరుణ రవీందర్ మేడం గారికి నా ధన్యవాదాలు. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికీ. जय बाबा.